నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతున్నప్పుడే ఆయన తెలుసో తెలియకో కొన్ని లీడ్స్ ఇవ్వడం, లీడ్స్ అంటే ఎలాగా ట్రోల్స్కి గురయ్యే విధంగా, అభాసు పాలయ్యే విధంగా కొన్ని లీడ్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే గడిచిన 2-3 నెలల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశం టాపిక్ ఎత్తారు. ఒక 2-3 నెలల కిందట మావిగన్ అన్నారు, గత నెల ఫ్యాక్షన్ ఫ్యామిలీ అన్నారు, ఆ తర్వాత గొడ్డలకు సంబంధించినవి. మొత్తానికి ఆయన ప్రెస్ మీట్ల ద్వారానే ఆయన కొన్ని రకాల బిరుదులు, ఆ పార్టీకి కొన్ని రకాల పేర్లు కూడా ట్రోల్స్ అవుతున్నాయి. ఎట్లా గొడ్డలి పార్టీ అని కానీ, లేకపోతే ఫ్యాక్షన్కి సంబంధించి మీ తాతగారు మీ తండ్రి గారు ఏ కుటుంబాలని ఎలా చేశారని చెప్పి బీటెక్ రవి లాంటి వాళ్ళు కొంతమంది నాయకులు బహిర్గతంగానే మాట్లాడడం ఇవన్నీ చూసాం. అంటే కెలుక్కుంటున్నారు. అంటే ఇది సానుభూతి కోసం కెలుక్కుంటున్నారా, తెలియక తమ బండారం వాళ్ళే బయట పెట్టుకుంటున్నారా అనేది అక్కడ ఆయనకి స్క్రిప్ట్ మాట్లాడడానికి ఇచ్చిన వాళ్ళు చెప్పాలి. లేదంటే ఆ ఆలోచన విధానం కూడా లేకుండా ఏదో మాట్లాడేసి వాళ్ళకైనా ఉండాలి. అది సరే. ఇక్కడ మరొకసారి ప్రెస్ మీట్లో ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, వచ్చే ఎన్నికలు మావిగన్కి అమరావతికి మధ్య జరగబోయే ఎన్నికలు అని చెప్పారు. సరే, మావిగన్ ఏంటి? అసలు 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మాజీ మంత్రులైన అంబటి గారు కానీ, పేర్ని గారు కానీ సభా సమావేశాల్లో కార్యకర్తల్లో ఉండే చిట్చాట్లో కానీ మేము అదే 3 రాజధానులు కట్టుబడి ఉన్నాం, మా నాయకుడు చెప్పిందే వేదం అని కూడా మాట్లాడారు. 3 రాజధానులు అంటే ఏంటి? విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియరీ క్యాపిటల్ అని. సరే, ఎక్కడైనా ఏదైనా చిన్న ఇటుక ముక్క వేశారా? లేదా ఒక చిన్న కుర్చీ వేసుకుని కూర్చున్నారా? లేదే. ఆ తాడేపల్లి ప్యాలెస్లో, ఆ తాడేపల్లిలో అదే రూములో అదే ఛాంబరు, సెక్రటేరియట్ అంటే అదే ఛాంబరు, సీఎంఓ ఆఫీస్ అంటే అదే ఛాంబరు, ప్రెస్ మీట్ అంటే అదే ఛాంబరు, పార్టీ సమావేశం అంటే అదే ఛాంబరు, ఆఫీసర్స్తో మీటింగ్ అన్నా అదే ఛాంబరు. ఆ ఒక్క గదే. కెమెరా యాంగిల్ కూడా మారదు, ఇలాగే ఉంటుంది కెమెరా యాంగిల్. మీరు అబ్జర్వ్ చేయండి. ఈవెన్ సినిమా వాళ్ళు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు కలిసినప్పుడు కూడా అదే ఛాంబరు, వేరే ఛాంబరే లేదు. అదే సర్వం, అన్నిటికీ ఒకటే మంత్రం. సో అటువంటి వ్యక్తి విశాఖపట్నంలో ఒకసారి మీటింగ్ పెట్టు, విజయవాడలో ఒకసారి మీటింగ్ పెట్టు, కర్నూలులో ఒకసారి. ఎందుకు? రాయలసీమ బాగా వెనకబడింది. రాయలసీమలో గత ప్రభుత్వ హయాంలో 57 నియోజకవర్గాలకు గాను 47-48 నియోజకవర్గాలు వైకాపా గెలుచుకుంది కాబట్టి మా సత్తా ఇది, వాళ్ళు మేము డెవలప్ చేస్తాం అని చెప్పినప్పుడు కర్నూలులో ఒక సభ పెట్టు. ఉత్తరాంధ్ర చాలా వెనకబడింది, విశాఖ నుంచి ఉత్తరాంధ్రకి బాగా మైలేజ్ వస్తుంది అది అని చెప్పి ఉత్తరాంధ్ర ఒక సభ పెట్టు. లేదే. సరే, ఇప్పుడు మరొక్కసారి ఎన్నికల నినాదంగా తీసుకునే అంశం ఏంటంటే మావిగన్ వర్సెస్ అమరావతి. సరే, మావిగన్లో ఏవే ఉన్నాయి? మరి 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటి? ఇది గాలికి వదిలేసినట్టేనా? 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం అంటే ఒక వ్యక్తిని ద్వేషించి ఆ వ్యక్తి మీద ఊరికే ఏడుపులు పెడబొబ్బులు బూతులు తిట్టించి చేసిన ఒక్క వ్యక్తి మీద ఉన్న కక్షని యావత్ ప్రజలందరూ బాధపడేలాగా ఇబ్బంది పడేలా చేశారు. ఆ వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. అది ఎంత మంచిదని వద్దు, అదంతే. సో అలా చేసేసి మరలా ఇప్పుడు అమరావతికి జై కొట్టను అని చెబుతూనే ఇండైరెక్ట్గా అమరావతికి జై కొడుతున్నాడు. ఆయన తెలుసో తెలియదో, లేకపోతే స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోయాడేమో. అదేదో సినిమాలో స్క్రిప్ట్ మారిపోతుంది చూసారా? బలత్కారం అనే ఏదో స్నేహితుడు ఏదో సినిమాలో గౌరవించుకుంటున్నాం అనే పదంకి తీసి బలత్కరించుకోవడం అని పెడతారు. ఇంకా అదే చదివేస్తుంటాడు వాడు. మన ప్రిన్సిపాల్ గారు కాలేజీని బలత్కరించారు అని చదువుతాడు. అలాగే ఇక్కడ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్గా చదివిస్తారో ఏమో. మావిగన్. సరే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నం కొంచెం అటు ఒక 56 కిలోమీటర్ల డిస్టెన్స్లో వెనక్కి ఉంది, తీర ప్రాంతం వైపు ఉంది. మరి విజయవాడ, గుంటూరు అమరావతిలో భాగాలేగా. విజయవాడలో కొంత కృష్ణా జిల్లాకి సంబంధించిన కొంత భాగం, గుంటూరు కొంత భాగం, అంతా కలిపే కదా అమరావతి. ఈవెన్ ఏదైతే ఈయన అమరావతికి వ్యతిరేక అన్నాడో అదే అమరావతిలోనే తాడేపల్లి కూడా ఉంది. ఎట్లా అసలు అంత పచ్చిగా ఎలా మాట్లాడేస్తారు సార్? నాకు అర్థం కాదు. పక్కన ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి విజల్ వేసేవాళ్ళు. అంటే చిల్లరిస్తే ఎవరికైనా చప్పట్లు కొడతాం సార్, మాకు ప్యాకెట్ ఇస్తే ఎవరికైనా జేజాలు కొడతాం సార్ అనే కాన్సెప్ట్లో ఉంటారా? కనీసం ఆలోచించరా? మరి ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి, అటు రాయలసీమ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు?
మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం కదా. మీరు కొత్తగా ఎత్తుకున్న నినాదంలో యాడైంది ఒక మచిలీపట్నమే. మా విజ్ఞాన్ మరి ఎలాగా ఇన్ని రోజులు 3 రాజధానులకే కట్టుబడి ఉన్న వ్యక్తి అప్పుడు గేర్ మార్చేశారే, ఎట్లా? అది ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదండి అసలు. మీకు అర్థమైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఏ 3 రాజధానులు అన్నాడు, అది లేదు. ఒక్క ఇటుక ముక్క కూడా ఎక్కడ పేర్చలేదు. పైపెచ్చు ఇవన్నీ కాదు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంట. కానీ ఇక్కడ మావిగన్ వల్ల కొంతమంది లబ్ధికి చేకూరుతుంది. వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే మంచి సరైన రీజన్ చెప్పి జంపు జలానీలు అవుదామనుకున్నారో వైకాపాలో కొంతమంది నాయకులు, వాళ్ళకి ఒక మంచి బాహుబలి లాంటి ఆయుధం దొరికింది. అబ్బా మావాడు మళ్ళీ మావిగన్ అన్నాడు రా. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళకి మంచి వెపన్. మావిగన్ అంటున్నాడు అంటే మా ఉత్తరాంధ్రకు మొండి చెయ్యి కాబట్టి మేము వద్దు. మేము ఇక్కడ లోకల్గా కూటమిలో ప్రభుత్వంతో టీడీపీ వాళ్ళతో జనసేనతో ఫుల్గా ఫైట్ చేస్తున్నాం, మావాడు వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటాడు అని ఫైట్ చేస్తున్న కొద్దిమంది కార్యకర్తలు కూడా అన్నీ మూసుకొని సైలెంట్ అయిపోయారు. వీడు ఇంతేరా బాబు, ఏదో ఎవడు ఏదో మాట్లాడతాడు, ఇంకా మేము పోరాటం చేయలేకపోతున్నాం, ఇంకా స్ట్రగుల్ అవ్వలేకపోతున్నామని. ఆ రాయలసీమల పరిస్థితి కూడా అదే. అరే బాబు మీకు అప్పుడు అన్ని సీట్లు ఇచ్చి గెలిపించాము, ఏదో చేస్తావో వెలగబెడతావని, అది లేదు. ఇప్పుడు మొన్న మొత్తానికి ఊడ్చిపెట్టారు, అయినా మారట్లేదు నువ్వు. కేతిరెడ్డి లాంటి వాళ్ళైతే గట్టిగా అనలేక ఇండైరెక్ట్గా కూడా అంటున్నారు. ఇంకా చేంజ్ అవ్వకుండా ఏదో ఇచ్చాడు కదన బండగా బలత్కరించారు రాష్ట్రాన్ని అన్న చదువుకుని వెళ్ళిపోతే ఎంత నవ్వులు పాలవుతారు, ఎంత అభాస్ పాలవుతారు ఒకసారి ఆలోచించండి. అంటే స్ట్రాటజీ ఉండొచ్చు, కానీ ఒకే స్ట్రాటజీ ఒకే స్టాండ్ బై ఉండాలి. ఏ అమరావతికి వ్యతిరేకము, మేము 3 రాజధానులు ఫిక్స్. ఎప్పుడైతే అమరావతికి చట్టబద్ధత అయ్యిందో, అమరావతికి మరలా అన్ని సింగపూర్ వాళ్ళు కానీ వివిధ కంపెనీలు కానీ అన్నీ వస్తున్నాయో, ఇప్పుడు మావిగన్ అండి. మరి మావిగన్లో అమరావతి కూడా భాగమయ్యింది కదా. నువ్వు అమరావతికి బద్ధ శత్రువు కదా, అమరావతికి పూర్తి స్థాయి వ్యతిరేకివి కదా. మరి ఇప్పుడు ఏ కాన్సెప్ట్లో మళ్ళీ నీ కార్యకర్తల్ని నాయకుల్ని ఒప్పిస్తావు? ముందు జైకు అంటే మొన్న గూగుల్ది కూడా ఈయన విదేశాలు వెళ్ళి అక్కడ వైజాగ్ గూగుల్ వస్తుంది, రేడియేషన్ ఎఫెక్ట్ అన్ని చెప్పి దాని బ్యాడ్ వరస్ట్ ఇదంతా కూటమి ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది, హైడ్రామా ఉంది, పబ్లిసిటీ చేసుకుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఉంటారు అని చెప్పించిన నువ్వు మళ్ళీ ఒక్కసారి తిరిగి రాగానే ఎస్ నన్ను అదేం కదా గూగుల్ తెప్పించింది మేమే అని చెప్పడం. అంటే ఇక్కడ శ్రేణులకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు వాళ్ళైనా బుర్రపెట్టి ఆలోచిద్దామన్నా వాళ్ళకి ఆలోచించడానికి కూడా టైం ఇవ్వట్లే. ఆలోచించుకొని మాట్లాడడానికి వాళ్ళు సొంతంగా స్క్రిప్ట్ రాసుకోవడానికి కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి మైక్ ముందుకు వెళ్ళేసరికి వెనక నుంచి చెవులో ఇంకోటి చెప్తాడు, లేదు అన్న ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడమన్నాను. ఏం టాపిక్? చంద్రబాబు నాయుడు తిట్టాలి. ఇటుపక్క నుంచి చూడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు. ఇదే టాపిక్, వేరే టాపిక్ ఏముండదు. మరి శ్రేణులకి ఏం దిశానిర్దేశమో ఏం ఉద్బోధో ఎంత పచ్చిగా బ్లండర్గా దొరికేస్తున్నా కూడా ఇంకా కొంతమంది పేటీఎం బ్యాచ్ వాళ్ళు సంకలు చెరుకుని అన్న సూపర్ రా, అన్న తురుమురా, అన్న టైగర్ రా అనే మాట్లాడుతున్నారు. ఇంకా అటువంటి వాళ్ళందరికీ ఆలోచించుకోవాలి ఒకసారి.